హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ప్రిన్స్ కట్ బ్లౌజ్లో కూడా ఫ్రంట్ పట్టు పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్లు మనం ఎట్లా కట్ చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియో ఉంటుంది అనమాట. ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది, బిగినర్స్కి అయితే ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను ఎట్లా చెప్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్, ఇది నాదేనమాట, మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను. బ్లౌజ్ మీద కూడా మీరు మెజర్మెంట్ తీసుకొని ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి బ్లౌజ్ మీద అయినా మెజర్మెంట్ తీసుకొని మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ లెంత్ అయితే 15.5 ఉందన్నమాట. అట్లాగే పైన కింద ఖర్చుతో కూడా కలిపి 16.5 ఉంది. అట్లాగే నడుం సైజు వచ్చేసి 30 ఉందన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ క్లాత్కి కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేయాలి. తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేయడానికి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. కింద మార్క్ చేసుకున్నది మటుకు కట్ చేసేయాలండి, హెచ్చు తగ్గుల కోసం ఆ ఖర్చు అనేది మనం మార్కింగ్ చేసుకున్నాము. అట్లాగే పొడవు పెట్టుకొనేసి ఇప్పుడు చెస్ట్ సైజ్ తీసుకుందాం. చెస్ట్ సైజ్ వచ్చేసి 38 ఉందన్నమాట. 38లో 4వ భాగం వచ్చి 9.5 వస్తుందండి. 9.5ని ఇక్కడ చెస్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఉందన్నమాట. 30ని 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు అనేది ఉంటుందన్నమాట. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు టేప్తో కూడా కొలుచుకోవచ్చు అనమాట. చూడండి 7.5 వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి 7.5కి ఒక మార్క్ అనేది చేసుకోండి. 7.5కి మార్క్ చేసుకున్న తర్వాత అవతల 1 ఇంచుకి కానీ 1.5 ఇంచుకి కానీ మీరు బ్యాక్ డాట్స్ కోసం వేసుకోండి. నా చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంది, అట్లాగే నడుం సైజ్ తక్కువ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అనేది నేను డాట్స్ కోసం వేసాను అనమాట. అవతల ఖర్చు కోసం 3 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఇక్కడ చెస్ట్ దగ్గర 9.5 యాజిటీస్గా మార్క్ చేసేసి ఎంత వస్తే అంతే అండి, ఇంకా ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. అవతల 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ మీకు ఎంత ఖర్చు కావాలి అనుకుంటున్నారో అంత ఖర్చుగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మార్కింగ్ చేసుకున్నవి ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి నేను ప్రిన్స్ కట్ మాత్రమే పెడుతున్నానండి, బోట్ నెక్ పెట్టట్లేదు. బోట్ నెక్ పెట్టాము అంటే మెజర్మెంట్స్ అనేవి మారిపోతాయి అన్నమాట. పైన షోల్డర్ దగ్గర బోట్ నెక్ ఏం పెట్టట్లేదు, ఓన్లీ ప్రిన్స్ కట్ పెట్టుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఈ వీపు బ్లౌజ్కి వీపు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర మటుకు 2.5 మటుకు నెక్ రౌండ్కి మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ మటుకు షోల్డర్కి మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు కిందకి ఆర్మ్ కిందకేమో 5.5 మార్క్ చేశాను. అట్లాగే దాన్ని ఒక డ్రా చేసుకున్నాను అనమాట. మార్క్ చేసిన దగ్గరికి ఇప్పుడు చంక రౌండ్ తీయడానికి నెక్ లెంత్ని బట్టి మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్ పెట్టుకుని నెక్ రౌండ్ చాలా డీప్ ఉంది కాబట్టి చంక రౌండ్కి మనం 3/4 ఇంచ్ అనేది మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటేనే మీకు ముందు వెనక చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. అట్లా పెట్టుకున్న తర్వాత ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి సరిపోయిందా లేదా అని. సో నాకైతే సరిపోయిందండి, 8.5 వచ్చేసింది. ఇప్పుడు నెక్కి కింద 3 ఇంచెస్ పెట్టాను, పైన 2.5 పెట్టాను అనమాట. ఇట్లా పెడితే మనకి నెక్ జారకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక మోడల్ లాగా కొంచెం తీసానండి నెక్ని అయితే. అట్లా డ్రా చేసుకొని యాజ్ టీజ్గా మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రా మీదనే కట్ చేసేసుకోవాలి. మనం మెజర్మెంట్కి అక్కడ డ్రా అంటే ఒక మార్క్ వేసాం కదా, ఆ మార్క్ దగ్గర ఖచ్చితంగా కాటు పెట్టుకోవాలండి చంక దగ్గర. ఇప్పుడైతే మనం బ్యాక్ పట్టికి ఎట్లయితే మార్కింగ్ వేసామో అట్లాగే యాజ్ టీజ్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట. నేను ఇట్లాగే పెట్టాను. నెక్ కొంచెం బ్యాక్ డిజైన్ పెడదామని ఇట్లాగే పెట్టాను అనమాట. మీకు ఏ మోడల్ కావాలన్నా బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు అండి. ఫ్రంటే మనకి ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ ఏముండదు కాబట్టి బ్యాక్ మీకు ఏ మోడల్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్కి కింద హెచ్చు తగ్గుల కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం.
అట్లాగే హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఉంది, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఉందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవే యాక్చువల్గా 4.5 ఉంది కాబట్టి హ్యాండ్ డౌన్ 2 పెట్టుకోవాలన్నమాట. అంతకంటే మరీ ఎక్స్ట్రా 3 పెట్టామనుకోండి మరీ చిన్నగా అయిపోతుంది అనమాట. ఆమె దగ్గర కంటే చంకలేకి వచ్చేసరికి మరీ చిన్నగా అయిపోతుంది, అందుకనేసి 2 పెట్టుకోవచ్చు. ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి 8.5 ఉంది కాబట్టి ఆ 8.5కి మనం హ్యాండ్ డౌన్ లైన్ ఎంతవరకు ఉందో అక్కడికి చంక లూజ్ అనేది పెట్టుకొని యాస్టీజ్గా కట్ చేసుకోవడమే అన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లోతు అనేది తీసుకోవాలి. చంక లోతు తీసుకున్న తర్వాత అక్కడ ఒక కాట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అనేవి కంపల్సరీ పడతాయి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫస్ట్ ఒక కార్నర్లో ఏమో బ్యాక్ సైడ్ తీసుకోవాలి, ఇంకొక కార్నర్లో హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. మధ్యలో మిగిలిన దాంట్లోనే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. మనం ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లాగే మార్క్ చేసుకోండి. చుట్టూతా అవతల ఖర్చు ఉంది కదా, ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకొని డ్రా చేసుకోండి. అట్లాగే ఫ్రంట్ నెక్ మనం ఇప్పుడు గీయట్లేదండి, ఒక యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ నెక్ కొలత ప్రకారం మనం ఫ్రంట్ నెక్ తీయాలి కాబట్టి ఒక మార్క్ వేసాను అనమాట, అంతే. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 9 ఉందనమాట, అందుకని అటు సైడ్ ఏమో 6.5 పెట్టాను, ఇటు సైడ్ ఏమో 2.5 పెట్టాను అనమాట, అంతా 9 వచ్చింది. మనం పైన ఖర్చులు తర్వాత కింద ఖర్చు అన్ని పోగా మనకి సరిపోతుందండి నెక్, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే జారిపోతుంది అనమాట. ఇప్పుడు మధ్యలో ఒక మార్క్ లాగా వేసుకోండి ఒక 1/2 ఇంచుకి. తర్వాత ఇటు సైడ్ కింద నెక్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలి. అట్లాగే ఆ మూలలో నుంచి 1.5 ఇంచ్ అనేది పైకి పెట్టుకొని ఆ 2 మార్కుల దగ్గర నుంచి మనం రౌండ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్కి షేప్ డాట్లు అనమాట. ఫస్ట్ 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసాను, అక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ వేసాను అనమాట. ఇక్కడ ముందు మీరు క్రాస్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా అయినా మీరు పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అట్లాగే పైనుంచి 10.5కి ఒక డాట్ అనేది పెట్టాను, ఇది మిడిల్ డాట్ అండి, కంపల్సరీ అట్లాగే పెట్టుకోవాలి. అక్కడ నుంచి 2.5 ఒక మార్క్ వేసాను, అక్కడ నుంచి కిందకి 2.5 ఉందనమాట. ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్ లెంత్ 2.5 పెట్టాం కదా, దానికి మధ్యలో ఒక లైన్ గీయండి. అక్కడి నుంచి ముందుకి ఎంత ఉందో చూసుకోండి, అంటే 4.2 ఉందన్నమాట మెజర్మెంట్ చూస్తే. ఆ మెజర్మెంట్కి మనం 10.5 పెట్టాం కదా, పైనుంచి భుజం మీద నుంచి కిందకి మిడిల్ డాటు, ఆ మిడిల్ డాట్ కాడికి ఇంకా ఇక్కడ 4.2 వచ్చింది కదా, దానికి 2 పాయింట్స్ కలుపుకొని 4.5 అనేది మార్క్ అనేది వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు 10.5 నుంచి కిందకి 2.5 పెట్టాం కదా, ఆ 2.5కి మళ్ళీ కిందకి 2 చక్కగా లైన్ అనేది గీసుకోవాలి. మీరు షేప్ తీయొద్దు అక్కడి నుంచి. ఇక్కడ 2 లైన్ చక్కగా అంటే ఏమంటారు, ఒక స్టూల్ లాగా గీస్తేనే అది మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా గీసిన దగ్గర నుంచి షేప్ అనేది ప్రిన్స్ కట్ షేప్ అనేది తీసారంటే చాలా ఈజీగా అనేది వస్తుంది. ఇట్లా మీరు కట్ చేస్తేనే మీకు మనం మామూలుగా బ్లౌజ్ వేసుకుంటాం కదా, అంటే షేప్ బెల్ట్ బ్లౌజ్ వేసుకుంటాం కదా, అట్లా మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. అట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్కి ఎట్లా మార్కింగ్ వేసుకున్నామో అట్లాగే మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్రంట్ పార్ట్ మనం అంటే షేప్ డాట్ వేసుకున్నాం కదా, 2 ఇంచెస్ పైకి చక్కగా ఒక లైన్ గీసాం కదా, అటు సైడ్ ఇటు సైడ్, అట్లాగే గీసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత 10.5కి మనం ఇంచెస్ పెట్టాం, మధ్యలో 10.5కి ఒక డాట్ పెట్టాం కదా, డాట్ దగ్గర ఖచ్చితంగా ఒక కాట్ అనేది పెట్టుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ రెంట్ని తర్వాత మనం జాయింట్ చేయాలి. ఇప్పుడు చంక దగ్గర అంటే ప్రిన్స్ కట్కి అవతల పాటు ఉంటుంది కదా, దానికి చంక దగ్గర నుంచి చిన్న 1 పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ కొంచెం కట్ చేసేసుకోండి, అప్పుడు సరిపోతుంది అనమాట. ఇదండి ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చేసి ఇది వచ్చిందనమాట. ప్రిన్స్ కట్టు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం.
మెయిన్ క్లాత్ అయితే మీకు తెలుసు కదా, యాజ్ ఇట్ ఈజ్గా మెయిన్ క్లాత్ మీకు ఎటు సైడ్ ఉల్టా ఉందా సీదా ఉందా, ఫ్లవర్స్ పైకి ఉన్నాయా కిందకు ఉన్నాయా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్లు అనేవి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను చాలా షార్ట్ పెట్టాను కదా, ఆ హ్యాండ్స్ అయితే మామూలు ఊరికే ఉండడానికి లోపల ఉండడానికి మాత్రమే పెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే ఆ హ్యాండ్ పైన రఫుల్ హ్యాండ్స్ అనేవి వస్తాయి. రఫుల్ హ్యాండ్స్ అంటే సింగిల్ లేయర్ వస్తుంది కదా, ఈ క్లాత్ తోటి కనిపిస్తుంది అనేసి నేను లోపల ఒక చిన్న షార్ట్ హ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి. ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రిన్స్ కట్ దగ్గర అసలు ఖర్చు ఉంచకూడదు. అసలు మీరు పెట్టిన లైనింగ్ క్లాత్ కింద అట్లాగే ప్రిన్స్ కట్టు దాన్ని ఎమ్మటే కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ క్లాత్ ఉండిందంటే మళ్ళీ మెజర్మెంట్ కుట్టేటప్పుడు చాలా తేడా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎక్కడైతే కాటు పెట్టుకున్నారో మధ్యలో దీనికి అంటే మెయిన్ క్లాత్ కూడా అక్కడే కాటు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది ఎందుకు అనేది స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. ఇట్లా ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత ఈజీగా పైన అంటే చంక దగ్గర నెక్ దగ్గర మీకు ఎంత ఖర్చు కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాండ్ని కూడా కట్ చేసుకుందాం. ఇదైతే జార్జెట్ క్లాత్ అండి, ఇదైతే జార్జెట్ క్లాత్ అనమాట. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను, చాలా బాగుంది క్లాత్ అయితే. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకా హ్యాండ్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా అట్లాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే ఫ్రంట్ పట్టు బ్యాక్ పట్టు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఈ బ్లౌజ్కి అయితే నేను రఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందామని మెజర్మెంట్ తీసుకొని కట్ చేసి పెట్టాను అనమాట. ముందు పేపర్తో కట్ చేసుకున్నాను, తర్వాత ఈ పేపర్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకోవడమే అనమాట. యాక్చువల్గా నేను త్రీ లేయర్స్ అనుకున్నాను, కాకపోతే 3 లేయర్స్కి క్లాత్ సరిపోలేదండి. అందుకని లాస్ట్కి 2 లేయర్సే వేసాను అనమాట. ఎందుకంటే 1.5 మీటర్ తీసుకొచ్చినా కూడా రఫుల్ హ్యాండ్స్కి 3 లేయర్స్కి రాలేదండి. అట్లా అనుకున్నప్పుడు మన బ్లౌజ్కి అట్లాగే మన బ్లౌజ్ మెజర్మెంట్కి రఫుల్ హ్యాండ్స్కి 2 మీటర్స్ తీసుకోవాలి, అది కూడా శారీ పన్నాలో తీసుకోవాలన్నమాట. ఈ రఫుల్ హ్యాండ్స్ అనేది ఎట్లా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ తీసుకొని అనేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ నేను కట్ చేసింది మీకు ఏదైనా అర్థం కాలేదంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వివరంగా అనేది చెప్తాను. ఈ వీడియోలో ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎట్లా కట్ చేయాలో చూశారు కదా, రేపు ఇంకొక వీడియోలో ఎట్లా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఆ వీడియో వచ్చేలోపు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.